శ్రీ ఆంజనేయం దోస్తులు. నేను మోసపోతాను డబ్బుల విషయంలో అనేది ఎప్పుడూ అనుకోలేదు. ఆచితూచి ఖర్చు పెట్టే నేను, ఒక్కొక్క రూపాయి ఆచితూచి ఖర్చు పెట్టే నేను 1500 రూపాయలు అసలు దారుణంగా మోసపోయాను. నాకు ఒక 10 రూపాయలు నా దగ్గర నుంచి మిస్ అయితేనే నాకు ఆ రోజు నిద్ర పట్టదు. అలాంటిది 1500. డిజైనర్ స్టూడియో అని చెప్పేసి వాళ్ళని నమ్మి శారీస్ నచ్చి ఆర్డర్ పెట్టాను. మళ్ళీ ప్యాకింగ్ ఓపెన్ చేసే అప్పుడు వీడియో తీయాలి అంటారని చెప్పేసి వీడియో కూడా షూట్ చేశాను. అది ఓపెన్ చేశాక షాక్ అంటే షాక్. అప్పటికి కూడా హోప్ ఉండే వాళ్ళు రిటర్న్ తీసుకుంటారేమో అని, కానీ ఇంత దారుణంగా మోసపోతాను అనుకోలేదు. ఆ వీడియో షూట్ చేసి నాకు రిటర్న్ పెట్టండి అని మెసేజ్ చేయగానే కథం నన్ను బ్లాక్ చేసి పడేశారు. అసలు వేరే ఫోన్లోంచి అప్రోచ్ అయినా కానీ అసలు వాళ్ళు దొరకట్లేదు. అసలు ఇలాంటివి జరిగినప్పుడు మనం ఎవరికి కంప్లైంట్ చేయాలో కొంచెం నాకు తెలియదండి. ఎవరికైనా తెలిస్తే మాత్రం నాకు మెసేజ్ చేయండి ప్లీజ్. దీన్ని ఈ డిజైనర్ స్టూడియో వాళ్ళని, ఈ ఇన్స్టా వాళ్ళే కొంచెం వాళ్ళు ఏమంటారు రిపోర్ట్ తీసుకొని బ్లాక్ చేయడమా, లేకపోతే వాళ్ళు ఇలా చేయకుండా ఏదైనా చేసేలాగా చేయండి ప్లీజ్. ఇన్స్టా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. అసలు నాకైతే ఇక ఏడుపు వస్తుంది. ఎంత డబ్బులు 1500 అంటే నా వరకైతే ఎక్కువే. అంత చిన్న అమౌంట్ అని ఎవరికైనా అనిపించవచ్చు, కానీ నా వరకైతే నాకు 1500 చాలా ఎక్కువ. అసలు చూడండి దారుణం. అవి ఎవరికైనా పెట్టడానికి కూడా లేకుండా ఫాల్స్ వేసున్నాయి. నేను అనుకుంటున్నాను ఈ మనం గిన్నెలకి వాటికి వీటికి వేసే శారీస్, లేదంటే అనాథ శరణాలయం ఏమైనా వచ్చి తీసుకెళ్తున్నారు చూడండి, అలాంటి శారీస్ అన్నీ తీసుకెళ్ళి ఇలా వాళ్ళు క్లీన్ చేసి వాష్ చేసి ఐరన్ చేసి మళ్ళీ అమ్ముతున్నారేమో అనిపించింది. ఫాల్స్ వేసున్న శారీస్, అసలు ఒకరు కట్టిన శారీస్ ఎలా కడతామండి మనం? అలా ఎలా మోసం చేసి అలా ఎలా ఇచ్చారు? కనీసం ఏవైనా పనికిరాని చీరలు పంపించినా కానీ 1500 పోనీ ఎవరికైనా పెట్టేసుకునేదాన్ని. చూడండి, ఇది గుర్తుపెట్టుకోండి, డిజైనర్ స్టూడియో అని. అది గుర్తుపెట్టుకొని అది వైరల్ చేయండి. వాళ్ళ దగ్గర నుంచి ఎవరు కొనకండి. ఆన్లైన్ షాపింగ్ మోసాలకి అస్సలు బలవ్వకండి. నేను ఇలా మోసపోతానని కలలో కూడా అనుకోలేదు. అసలు నేను ఇలాంటివి అసలు ఎంకరేజ్ చెయ్యను. నేను అసలు ఇన్వాల్వ్ అవ్వను. అసలు ఎలా నాకు నా నెత్తి మీద శని కూర్చుందేమో అనిపిస్తుంది. అలా ఎలా అయ్యానో అర్థం కావట్లేదు. నేను వీడియో స్టార్టింగ్ చూసినప్పుడు చూడండి, buy one get one 1499 చూపించింది. ఇప్పుడు ఏ వీడియో చూసినా ఇది మ్యాటర్ అయితే లేదు. అలా ఎలా మ్యానిపులేట్ చేస్తున్నారో, అలా ఎలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. అప్పుడున్న వీడియోలో మ్యాటర్ ఇప్పుడు లేదు. చూడండి, ఇప్పుడు రికార్డ్ చేసిన వీడియో ఇది. అసలు ఎక్కడా మ్యాటర్ లేదు. 1499 లేదు, ఏం లేదు. అమౌంట్ అని అదని ఇదని ఏం లేదు. అలా ఎలా చేస్తున్నారు? అసలు వీళ్ళకి భయం అనేది లేదా? ఎవరు ఏమనరా? ప్లీజ్ ఇది ఏదైనా కంప్లైంట్ చేయగలిగితే నాకు చెప్పండి, నేను చేస్తాను ప్లీజ్. నాలా ఎవ్వరు మోసపోకండి. ఇంకా రివ్యూస్ అంట. అసలు ఇట్లాంటి శారీస్కి ఎవరు రివ్యూస్ ఇస్తున్నారు? ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు? ఇన్స్టా గారు ప్లీజ్ ఇలాంటివి ఏమన్నా ఆపగలిగే ఛాయిస్ ఉంటే మాత్రం ప్లీజ్ ఆపండి. మాలా ఎవ్వరు మోసపోకుండా చూడండి ప్లీజ్ అండి, ప్లీజ్. చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. నాలా అయితే ఎవరు మోసపోకండి. దీన్ని కొంచెం వైరల్ చేద్దాము. వేరే వాళ్ళు మోసపోకుండా ఈ డిజైనర్ స్టూడియో వాళ్ళని మాత్రం అస్సలు వదలకూడదని అనుకుంటున్నాను నేను. వాళ్ళని వదలకుండా ఉండడానికి ఎనీ ఛాన్స్ ఉన్నా నాకు చెప్పండి ప్లీజ్ ఫ్రెండ్స్, హెల్ప్ మీ ప్లీజ్.